వెల్కమ్ టు వార్తా. నేను దేవా. హైదరాబాద్లో మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, కిషన్ రెడ్డి గారే మెట్రో విస్తరణకు అడ్డుకుంటున్నారని అయితే మాత్రం సీఎం ఆరోపించాడు. ఎక్కడ అడ్డుకుంటూ ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేసుకురా, లేకపోతే ఏమైనా మీకు వార్తలు వచ్చినాయా, లేదా ఏదైనా లెటర్ ఇచ్చిండా, అది బయట పెట్టినప్పుడు నేను మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసానికి నిరాహార దీక్ష చేసుకొని తెలంగాణ కోసం ఫైట్ చేసి తెలంగాణ ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతోనే తను ఉన్నాడు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి సుమారు 12,000 కోట్లతోని డెవలప్ చేసారు. ఇక్కడ ఏ పార్టీ ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ మన భారతదేశం అంతా ఒకటే, మన ప్రజలంతా ఒకటే అని చేస్తుంది. ఇవన్నీ తప్పుడు వార్తలు చేసి అన్నెసరీ ఏదో ప్రెస్లో ఉండాలనే ఉద్దేశం కాదు. IRFCలో ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారు చెప్పి ఆపిరా, రండి కిషన్ రెడ్డి గారు మీరేమైనా ఫోన్ చేసిరా, కిషన్ రెడ్డి గారు రానన్నారా? కిషన్ రెడ్డి గారు అవసరమైతే నేను తీసుకొని వస్తా, రండి పోదాం. అంటే కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట వెనక కేటీఆర్ ఉన్నాడని అయితే మాత్రం చెప్తున్నాడు కదా. అరే మా భారతీయ జనతా పార్టీ కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర క్యాబినెట్ మంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏదని చెప్తే కిషన్ రెడ్డి గారు వినాలి తప్ప ఇసుంటి వాళ్ళు చెప్తే వాళ్ళు వినే రకం కాదు. అర్థమైందా? ఎప్పుడైనా తెలంగాణ కోసానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మొదలు పెడితే ప్రతి ఒక్కరు తెలంగాణ డెవలప్ కావాలి, తెలంగాణకి ఏ అవసరం ఉన్నా కానీ, ఎవరితోనే ఏం అవసరం ఉన్నా కానీ మేము చేయడానికి రెడీ ఉన్నాం. మీరు మనల్ని కలుపుకొని పోయానికి రండి, మేము తీసుకుపోయి ఏ మంత్రి గారికి, ఖట్టర్ గారి దగ్గరికైనా, అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికైనా రావడానికి రెడీ ఉన్నాం. అంటే తెలంగాణలో ఎండాకాలం సెలవులు ముగించుకుని స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ విషయం పట్ల అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళు అయితేనేమి, విద్యార్థులకు అంటే రావాల్సిన బకాయిలు అయితేనేమి, అంటే వాళ్ళకున్న ఇబ్బందుల గురించి ఒకటే చెప్తా ఉన్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే అమౌంట్ ఉన్నదో సుమారు 13,000 కోట్లు ఉన్నది. విద్యార్థులు మీరే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఏది ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం. అమౌంట్ ఏదైతే ఉందో పెండింగ్ ఉందో ఇవ్వండి. ఎందుకంటే యువత పక్కదారికి పట్టడానికి, యువత డ్రగ్ అన్న అలవాటు కానీ, గంజాయి అలవాటు కానీ కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అది కాకుండా ఉండాలంటే క్యాంపస్ సెలక్షన్స్ అయినప్పుడు ఈ క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వక, ఉద్యోగాలు రాక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. వేరే తాగుడుకు దానికి వ్యసనాలు కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ అవుతుంది. మరి దాని మూల్యం చెల్లింక తప్పదు. ఎందుకంటే ఇచ్చిన మాట ఏదైతే ఉందో విద్యార్థులకు ఫీజు అమౌంట్ రిటర్న్ ఇస్తే వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు సంపాదించుకొని పై చదువులు చదవడానికి వాళ్ళు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజు కూడా మేము క్లారిటీ చెప్పినాం. ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వాళ్ళ కాలేజీ వాళ్ళు కూడా వాళ్ళకు స్టాఫ్కి ఇచ్చి మంచి కాలేజు ఎఫిషియన్సీస్ నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు చూసి మీరు యాక్చువల్ ఏంటంటే పక్క గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ 30 డేస్లో కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకు 26,000 అమౌంట్ ఫిక్స్ చేశారు. మీరు కూడా 26,000 చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఫైనల్గా ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడు వేషం వేసినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భయపెడుతున్నాడని రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి ముఖ్యమంత్రి గారు రోజు సినిమాలు చూస్తూ ఉన్నారా? సినిమా చూస్తూ ఉన్నారా లేకుంటే ప్రజాస్వామ్యంలో రాజ్యం నడిపిస్తూ ఉన్నారో? దాని బట్టి అది చెప్తే నేను చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అయితే కనుక బీజేపీ తరఫున పూర్తి స్థాయిగా డిమాండ్ చేస్తున్నామని, అదేవిధంగా అంటే హైదరాబాద్ మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి ఏం అడ్డుపడట్లేదని, ఏ కేంద్ర మంత్రితో మాట్లాడాలనే సరే కిషన్ రెడ్డి అయితే మాత్రం అరేంజ్ చేస్తారని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి సూచించారు. కార్తీక్తో దేవా వార్త.